హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆదివారం 15 తారీఖు 9వ నెల 2024. మా చర్చి కంట్రికాలో ఉందండి. సింగనగర్ నుంచి మేము కంట్రికా చర్చికి వచ్చాం. అయితే ఇక్కడ ఫ్లడ్ ఏరియా కూడా కాబట్టి ఇక్కడ ఎలా ఉందన్నది చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. ప్రస్తుతానికి అయితే ఈ రోడ్లు మొత్తం అన్నీ కూడా 2-3 డేస్ నుంచి కూడా ఇళ్ళ నుంచి వాటర్ అయితే తీస్తున్నారంట ఫైర్ ఇంజన్స్ తోటి. అక్కడ స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా బ్లీచింగ్ అయితే జల్లేశారు. నీట్గా అయితే ఉంది కానీ బట్ ఏంటంటే పూర్తిగా అయితే కనుక పొల్యూషన్ అయితే ఉందండి. ఎందుకంటే అదంతా ఎండిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చేపాటికి ఆ బ్లీచింగ్ ఈ రెండు కంబైన్డ్ మిక్సింగ్ అయ్యి అదొక డిఫరెంట్ టైప్లో స్మెల్ అయితే వస్తుంది. ఇంకా చాలామంది అయితే వస్తువులన్నీ రోడ్ల మీద ఉంచారు. చాలా బళ్ళు అయితే రోడ్డు మీద ఉన్నాయి. కొంతమందికి ఇన్సూరెన్స్ లేక బళ్ళు అయితే రిపేర్ చేయించుకోలేక అక్కడే వదిలేశారు. అండ్ మేము అటు వెళ్ళే కొద్దీ కూడా ఆ బ్లీచింగ్ కానీ నెక్స్ట్ ఏంటంటే వాటర్ సప్లై కానీ ఇంకా ఫుడ్ కూడా సప్లై చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఏరియాలో కరెంట్ కూడా లేదంటే ఇంకా రాలేదు. ఇంకా కంట్రీ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ కూడా కొంత వాటర్ అనేది కొన్ని ఇళ్లలో అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అక్కడ. బట్ ఏదైనా సరే ఇదైతే కనుక ఇంకా కొంత తొందరలో తగ్గిపోతే బెటర్ అండి. ఎందుకంటే అక్కడ వర్కర్స్ అయితే కనుక ప్రతిరోజు కూడా కనబడుతూనే ఉన్నారు మాకు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్క్ అయితే చేస్తున్నారు. మన ఇంటి దగ్గర ఉన్న స్మెల్ మనం పీల్చడం చాలా కష్టం అవుతుందంటే అదే స్మెల్లో వాళ్ళు పని చేస్తున్నారు కంప్లీట్గా. వాళ్ళు మరి ఏదైతే మరి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో డే అండ్ నైట్ అయితే వర్క్ చేస్తున్నారండి. మేము చూస్తున్నాం సాయంత్రం 6 వరకు కూడా బ్లీచింగ్ చల్లడమో లేకపోతే బురద తీయడమో లేకపోతే ఇంకేదైనా సందులు క్లీన్ చేయడమో ఏదో ఒకటి అయితే చేస్తున్నారు. బట్ వాళ్ళు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల 104 సర్వీస్ కూడా చేస్తున్నారండి. చిన్న ఏదైనా మైనర్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫీవర్స్ అని వచ్చినా వాటికి గాను కొంచెం మెడిసిన్ అయితే ఇస్తున్నారు అక్కడ. అది వచ్చేప్పటికి మార్నింగ్ టు ఈవినింగ్ కొంత టైమింగ్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు వచ్చే సెంటర్ వచ్చేటికి ఇది భవానీ బార్ సెంటర్ అంటారు. ఈ సెంటర్ వచ్చేప్పటికి లాస్ట్ టైం మేము ఇక్కడ ఫుడ్ కానీ ఏదో వాటర్ బాటిల్స్ డొనేట్ చేయడానికి వచ్చినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా పేకల్లోతో అయితే వాటర్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ఎలా ఉందో. బట్ ఏంటంటే ఇది కూడా బాగా పూర్తిగా అయితే కొలాప్స్ అయితే అయిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్ కూడా చూస్తున్నారు కదా మొత్తం అంతా వర్క్ ఇంకో కొంచెం చేస్తున్నారు. కొన్ని వాటర్ అయితే ఇంకా అలాగే ఉండే అదైతే క్లీన్ చేస్తున్నారు. ఈ డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్ కూడా చాలా వరకు కూడా అంటే ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల కొట్టుకుపోయిందని అనిపిస్తుంది నాకైతే. అక్కడైతే చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇంకా రైట్ సైడ్లో అయితే నేను తీయలేదు కానీ అటు పక్క అయితే కంప్లీట్గా పోయిందండి. ప్రజెంట్ ఇది ఒక మనకి తీరని విషాదమే. ఎందుకంటే ఇది కనిపించితేనే ఇలా ఉంది. ఇంకా సందుల్లో కానీ ఇంకా కొన్ని మనం వెళ్ళలేని ఏరియాలో అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మనం ఊహించుకోలేము. ఇంకా చాలామంది కుటుంబాలు ఇంకా చీకట్లోనే ఉంటున్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం కూడా అందలేదు. ఇప్పుడిప్పుడే ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది. స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ అయితే కనుక కొంతవరకు ఓదార్పునివ్వడం కోసం ప్రస్తుతం అయితే నిత్యావసర సరుకులు కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే కొంచెం చిన్న నిన్నటి వరకు అయితే కనుక గ్యాస్ స్టవ్ ఫ్రీ సర్వీస్ పెట్టారు. ఈరోజు వచ్చేప్పటికి బైక్స్ అనేది కొంత సర్వీస్ కోసం అని చెప్పేసి కొన్ని స్వచ్ఛందంగా కొంతమంది అయితే రిపేర్లు అయితే చేస్తున్నారు ఫ్రీగా. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటికీ మించింది అయితే ఏం లేదు. ఇంకా హెల్ప్ చేయడానికి అయితే చాలా ఉంది. కొన్ని ఏరియాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అయితే కనుక ఇంకా పాత రోజులు ఏవైతే ఉన్నాయో అలాంటి రోజులు అయితే కనుక మళ్ళీ కనిపించే విధంగా ఆ చుట్టూ చేపల మార్కెట్ కానీ లేకపోతే ఇక్కడ షోరూమ్స్ కానీ అయితే ఓపెన్ చేసి చాలా అయితే బెటర్ పొజిషన్కి తీసుకొచ్చారు. సో అక్కడ వరకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అండి. మేము ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఆదివారం కనుక మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు రాజరాజపేటలో ఉంది. లాస్ట్ టైం అరుణ్ అని అతను నేను ఇంటర్వ్యూ చేశాను కదండి. అతని దగ్గరికి వెళ్దామని చెప్పేసి మా సెంటర్ నుంచి అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి 2 కిలోమీటర్సే. సో మేమైతే బయలుదేరాం. దారిలో వెళ్తుంటే అక్కడ కొంతమంది అయితే కనుక జనాలు అయితే కనబడ్డారు. అసలు ఏంటో సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి నేను కార్ పక్కన పెట్టి అక్కడ ఏమైందని తెలుసుకుందామని చెప్పి కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాను. ఇది వచ్చేవాడికి బుడమేర వంతెన అండి. ఈ బుడమేర వంతెన దగ్గర నుంచి మనం వాటర్ ఫ్లోటింగ్ అటు ఇటుగానే తట్టుకోలేని పరిస్థితిలో ఆ వాటర్ అనేది అటు రాజరాజపేట ఇటు పక్క సింగనగర్ ఇటు పైపుల రోడ్డు కానీ ఈ వంతెన కింద నుంచి అయితే వచ్చింది. సో నేనైతే అక్కడికి వెళ్ళాను. అసలు ఏంటి జనాలు ఇంతమంది ఎందుకున్నారని తీరా చూస్తే అక్కడ ఈ చర్చి కనబడుతుంది కదండి. ఈ వంతెనగా అనుకుని ఒక చర్చి ఉంది. ఆ చర్చి బ్యాక్ సైడ్ కొంచెం తుప్పల్లాగా ఉండే అంటే చెట్లు చేమలు అవన్నీ కొంచెం పెద్ద ఎక్కువ గుబురుగా ఉంది. సో మరి అక్కడ ఎవరైతే చూసారో తెలియదు కానీ ఒక బాడీ అయితే కనిపించిందండి. సో అక్కడ జనాలు అయితే దానికోసం అనేది ఎవరు ఏంటో తెలుసుకుందాం జనాలు అయితే ఉన్నారు. తీరా చూస్తే అతను ఈ ఫ్లడ్స్ టైంలో ఎవరో ఒక అతను
కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. ఆ వ్యక్తి అతను అనుకొని మాకు సంబంధించిన ఫ్యామిలీ మొత్తం అక్కడే వాళ్ళ రిలేటివ్స్తో కలిపి అయితే ఆ ఏరియాకి వచ్చారు. తీరా చూస్తే అది వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. పాపం అతను నేనైతే చూడలేనంత ఘోరంగా అయితే ఉందండి నిజంగా. మరి అతను అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక చెట్టుని తన కుడి చేత్తో పట్టుకొని ఒక చెయ్యి అనేది కింద అలా వదిలేసి ఉంచాడండి. అంటే ఎంతో కొంత తను బతకడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ ఏంటంటే ఆ ఫ్లోటింగ్కి తట్టుకోలేని పరిస్థితుల్లో అతను అక్కడ చిక్కుకుపోయాడు. సో ఇదైతే చాలా బ్యాడ్ న్యూస్ అండి. సో అక్కడైతే మేమైతే దగ్గరుండి చూసాం కానీ మేము ఉండలేని పరిస్థితి అక్కడ. సో ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు నేను. రిటర్న్ అయితే మా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిపోయానండి. దారిలో అయితే కనుక వస్తున్నప్పుడు ఆ సెంటర్ నుంచి మా ఏరియాలో అంటే డాబాకోట రోడ్లో మేము వస్తున్నప్పుడు అక్కడైతే వర్క్ అయితే జరుగుతుందండి. ఇది మెకానిక్ది. మెకానిక్ వచ్చేవాడికి ఇది నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే విజయవాడ ఫ్రీ సర్వీస్ చెప్పారు. సో ఏంటంటే అక్కడ బ్యానర్ కట్టారు, వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. మనం ఆయిల్స్ అని తెచ్చుకుంటే వాళ్ళు ఫ్రీగా అయితే సర్వీస్ చేసేస్తున్నారు. వాళ్ళకి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ప్రస్తుతానికి అయితే మన చుట్టుపక్కల సిచ్యువేషన్ అయితే కనుక కొంచెం బెటర్గా ఉంది. ఇంకా రానున్న రోజులు ఇంకా పూర్తిగా బెటర్ అవడానికి మనకి తెలిసినంత సమాచారాన్ని అయితే మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటే మిగతా వారికి కూడా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కానీ అవాయిడ్ చేయండి. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.